వచ్చేసింది మెగా మూవీ ఫెస్టివల్. ఈసారి సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు పెద్దగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ఎగ్జైట్ చేసే సినిమాలేం లేకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం సాలిడ్ సినిమా ఫెస్టివల్ రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న సినిమాల దగ్గర నుంచి బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలతో స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. మరి మెగా ఫిలిం ఫెస్టివల్ కి రెడీ అవుతున్న సినిమాలేంటి, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుండి సమ్మర్ వరకు కూడా 1-2 తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ సినిమాలేవి రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన గేమ్ చేంజర్ లాంటి సినిమాలు ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. దాంతో సమ్మర్ వైపు చూశారంతా. కానీ సమ్మర్లో రిలీజ్ అవుతాయనుకున్న సినిమాలు కాస్త పోస్ట్ పోన్ అవ్వటంతో డిసప్పాయింట్ అయ్యారు అభిమానులు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం అలా ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రభాస్ వరకు పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ బోణి కొడుతున్న పెద్ద సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు ఎన్నో పోస్ట్ పోన్ల తరువాత జూలై 24న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. క్రిష్, జ్యోతి కృష్ణ కంబైన్డ్ డైరెక్షన్ లో 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా నెక్స్ట్ మంత్ విడుదలకి రెడీ అవుతోంది. సినిమాలో ఫస్ట్ టైం కంప్లీట్ డిఫరెంట్ మేక్ ఓవర్ తో పవన్ కనిపిస్తుండటంతో హరిహర వీరమల్లు మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి ఆడియన్స్ లో. అరుంధతి, భాగమతి, బాహుబలి లాంటి సినిమాలతో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న అనుష్క మూవీ కూడా వచ్చే నెలలో మ్యాసివ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అనుష్క యాక్షన్ లుక్ లో కనిపిస్తున్న యాక్షన్ డ్రామా ఘాటి. ఈ సినిమా జూలై 11న థియేటర్లోకి వస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క పవర్ఫుల్ మూవీ చేస్తుండటంతో ఘాటి కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వరుసగా ఫ్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండ సినిమా కోసం, సక్సెస్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి అదే టార్గెట్ గా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ స్పైగా తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీ జూలై 4 నుంచి పోస్ట్ పోన్ అయి త్వరలోనే పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 బ్యానర్ లో ఆడియన్స్ ముందుకు వస్తోంది. సెకండ్ హాఫ్ లో ప్రతి నెలలో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సౌత్ లోనే ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే నార్త్ వాళ్ళు కూడా మేమేం తక్కువ అంటూ పాన్ ఇండియా వైడ్ గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు. స్పెషల్లీ ఎన్టీఆర్, రజనీకాంత్ క్లాష్ ఇండస్ట్రీకే ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఆగస్టులో అసలు సిసలు సినిమాల పండగ స్టార్ట్ కాబోతోంది. దేవరతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఈసారి బాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ నిర్మిస్తున్న వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే టీజర్ తో ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన వార్ 2 ఈసారి అన్ని మార్కెట్స్ లో రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. ఆగస్టు 14న రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి పాన్ ఇండియా స్టార్ కాస్ట్ ఉండటంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అదీ కాక లోకేష్ కనగరాజ్ స్టైలిష్ యాక్షన్ ఎలివేషన్స్ కి పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉండటంతో ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్లుగా ఉన్నాయి. 2-3 సినిమాల్ని ప్యారలల్ గా షూట్ చేస్తూ వరుసగా సినిమాలు రిలీజ్ చేసే రవితేజ ఈసారి బాగా స్లో అయ్యారు. సినిమాల విషయంలో ఫుల్ స్పీడ్ గా ఉండే రవితేజ తన 75వ సినిమాకి మాత్రం బాగా టైం తీసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందో అని జనాలు వెయిట్ చేస్తుంటే రవితేజ మాస్ జాతర మూవీ అప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. రీషూట్లు, రకరకాల కరెక్షన్లతో డిలే అవుతున్న ఈ సినిమా ఫైనల్లీ ఆగస్టు 27న వినాయక చవితి సీజన్ లో థియేటర్లోకి రాబోతోంది. సెప్టెంబర్ లో కూడా వరుసగా సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. సెప్టెంబర్ 5న చిన్న సినిమా అయినా సరే హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన మిరాయ్ మూవీ థియేటర్లోకి వస్తోంది. సినిమా టీజర్ రిలీజ్ అవ్వక ముందు ఒక లెక్క, టీజర్ రిలీజ్ అయ్యాక ఒక లెక్క అనే రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది తేజ సజ్జా మూవీ. హనుమాన్ తోనే సర్ప్రైజ్ చేసిన తేజ ఈసారి మిరాయ్ టీజర్ తోనే మొత్తం పాన్ ఇండియాని ఇంప్రెస్ చేశారు. సెప్టెంబర్ 5నే మరో పాన్ ఇండియా మూవీ మదరాసి కూడా రిలీజ్ అవుతోంది. శివకార్తికేయన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ మదరాసి మూవీ సెప్టెంబర్ 5న తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీలో రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ సినిమాని మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నారు.
మురుగదాస్ కి ఇటు తెలుగు, తమిళ్తో పాటు హిందీలో కూడా మంచి క్రేజ్ ఉంది. దాంతో మదరాసి ఈసారి పాన్ ఇండియా అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. ఈ మధ్య సంక్రాంతికి తప్ప మిగిలిన పండగలకి పెద్దగా పోటీ ఉండటం లేదు. కానీ ఈసారి దసరాకి మాత్రం స్టార్ హీరోలు నువ్వా నేనా అనుకుంటున్నారు. తెలుగు, తమిళ్ పోటీ పడ్డారంటే పెద్దగా పోటీ ఉండదని అనుకోవచ్చు. కానీ టాలీవుడ్ లోనే ముగ్గురు స్టార్ హీరోలు దసరాకి రిలీజ్ కి గట్టి ఫైట్ కి రెడీ అవుతున్నారు. స్పెషల్లీ దసరా సీజన్లో సెప్టెంబర్ 25న 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటిలో మోస్ట్ అవైటింగ్ సినిమా పవన్ కళ్యాణ్దే. సుజిత్, పవన్ కాంబినేషన్లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన ఓజీ మూవీని ఈ సంవత్సరం సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడానికి ఫైనల్లీ డేట్ ఫిక్స్ చేసిందే టీమ్. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేసిన డేట్కే రిలీజ్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర క్యారెక్టర్లో పవర్ఫుల్ రోల్ చేస్తున్న ఓజీ పాన్ ఇండియా వైడ్ గా దసరాకి భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. దసరా బరిలో అఖండ తాండవం కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటివరకు పాన్ ఇండియా రిలీజ్ మీద పెద్దగా కాన్సంట్రేట్ చేయని బాలకృష్ణ ఈసారి మాత్రం పక్కా ప్లాన్ తోనే పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతున్నారు. బాలకృష్ణ, బోయపాటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 సెప్టెంబర్ 25నే గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. డివోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న అఖండ తాండవం ఈసారి పాన్ ఇండియా హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఓజీ, అఖండ తాండవం లాంటి పెద్ద హీరోల సినిమాలు సెప్టెంబర్ 25నే రిలీజ్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ భారీ బడ్జెట్ మూవీ సంబరాల ఏటిగట్టు కూడా సెప్టెంబర్ 25నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 100 కోట్ల హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది. అక్టోబర్లో మోస్ట్ అవైటింగ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. కాంతారాతో పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసిన రిషబ్ శెట్టి ఈసారి అంతకు మించి గ్రాండియర్, అంతకు మించిన బడ్జెట్ తో భారీగా కాంతారా చాప్టర్ 1ని తెరకెక్కిస్తున్నారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ అక్టోబర్ 2న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోందని కన్ఫర్మ్ చేసేసింది టీం. కాంతారా హిట్ అవడంతో ఈసారి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ ని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు టీం. సెకండ్ హాఫ్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్పెషల్లీ దసరా వరకు ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమాలు ఫైనల్లీ థియేటర్స్ లోకి రాబోతున్నాయి. వీటితో పాటు లాస్ట్ 2 months కూడా ఇదే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ని ప్లాన్ చేస్తున్నారు స్టార్స్. వచ్చే 4 నెలలు ఆడియన్స్ ని ఊపిరి పీల్చుకోకుండా స్టార్ మూవీస్ అన్ని థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. అంతే స్పీడ్ లో ఇయర్ ఎండ్ వరకు కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు హీరోలు. ఇప్పటికే ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో 3 ఏళ్ల నుంచి ప్రాసెస్ లోనే ఉన్న హిలేరియస్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రభాస్ ని డిఫరెంట్ గా చూపిస్తూ ఉండడంతో రాజాసాబ్ మీద పాన్ ఇండియా వైడ్ గా ఎక్స్పెక్టేషన్స్ రోజురోజుకి పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 25న తన సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేశారు అడవి శేష్. మృణాల్, అనురాగ్ కశ్యప్, శేష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న లవ్ యాక్షన్ రివెంజ్ డ్రామా డెకాయిట్ మూవీ టీజర్ తోనే ఇంప్రెస్ చేసి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మేజర్ మూవీతో బాలీవుడ్ లో కూడా క్రేజ్ సంపాదించుకున్న అడవి శేష్ ఈసారి కూడా అదే రేంజ్ లో డెకాయిట్ ని పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా చిరంజీవి పాన్ ఇండియా మూవీ విశ్వంభర కూడా ఈ సంవత్సరమే రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వశిష్ఠ, చిరంజీవి కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న విశ్వంభర ఈ సంవత్సరం సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉన్న రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతోంది. అయితే ఈసారి మాత్రం ఇయర్ ఎండ్ లోపే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయింది టీం. ఇలా సెకండ్ హాఫ్ మొత్తం స్టార్ మూవీస్ తో ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతోంది. టాప్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా బిగ్గెస్ట్ పాన్ ఇండియా రిలీజ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాటి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.